పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి ఆడియన్స్ ముందుకు ఈ నెల ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా ఆల్రెడీ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఇక సినిమా అఫీషియల్ ట్రైలర్ ను ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకురాగా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మరో లెవెల్ కి పెరిగిపోయాయని చెప్పవచ్చు. ట్రైలర్ లో ఉన్న కంటెంట్ సినిమాకు థియేటర్ లో చూసేటప్పుడు కరెక్ట్ గా మ్యాచ్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఈసారి లెక్క 1000 కోట్ల మార్కును టచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. కథ పాయింట్ ను కొద్ది వరకు ట్రైలర్ లో రిలీజ్ చేయగా కథ పాయింట్ కి మించి విజువల్స్, గ్రాండియర్, టేకింగ్ ఓ రేంజ్ లో హైలైట్ గా నిలిచాయి. ఇక కథ పాయింట్ విషయానికి వస్తే అశ్వత్థామైన అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే కడుపులో ఉన్న బిడ్డను కాపాడాలని ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైంలో హీరో కాంప్లెక్స్ ఏరియాకి వెళ్లడానికి 1 మిలియన్ యూనిట్స్ అవసరం అవుతూ ఉండగా ఇలాంటి టైంలో దీపికను తీసుకొని వస్తే 1 మిలియన్ యూనిట్స్ హీరోకి సొంతమవుతాయని చెప్పడంతో తన వెనక పడడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తను తెలుసుకున్న నిజాలేంటి, తర్వాత హీరో ఎలా మారాడు అన్నది సినిమా స్టోరీ పాయింట్. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తుంటే ఇదే కథగా అనిపిస్తూ ఉండగా ట్రైలర్ కథను మించి ముందుగా చెప్పినట్లుగానే విజువల్స్, గ్రాండియర్ నెక్స్ట్ లెవెల్ లో ర్యాంపేజ్ ను చూపించాయి. ఇక ప్రభాస్ లుక్స్ అండ్ మేనరిజమ్స్ ఆకట్టుకోగా కమల్ హాసన్ షాకింగ్ లుక్ కూడా మెస్మరైజ్ చేసింది. ఇక అమితాబ్ బచ్చన్ లుక్ అలాగే యాక్షన్ సీన్స్ మరో లెవెల్లో ఉండగా విజువల్స్, గ్రాండియర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి మేజర్ హైలైట్స్ గా నిలిచాయి. అన్ని పాత్రల పరిచయాలు బాగానే చేశారు ట్రైలర్ లో. ఓవరాల్ గా సినిమాలో కంటెంట్ గట్టిగా ఉంటుంది అనిపిస్తూ ఉండగా ఇదే కంటెంట్ ఆడియన్స్ కి కరెక్ట్ గా కనెక్ట్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో రికార్డుల వర్షం ఈ సినిమా సృష్టించే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇక ఓవరాల్ గా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ సొంతమయ్యే అవకాశం ఎంతైనా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర కూడా ఇదే రేంజ్ లో రచ్చ సినిమా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక యూట్యూబ్ లో 24 గంటల్లో ఈ ట్రైలర్ కి ఎన్ని మిలియన్ల వ్యూస్, ఎన్ని లక్షల లైక్స్ సొంతమవుతాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ట్రైలర్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.